హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాను. చాలామంది వెయిట్ చేసేది ఆ ఫెన్షన్ గురించే. ఆ ఫెన్షన్ గురించి మీకు క్లారిటీగా ఈ వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫెన్షన్ అని ఎప్పుడు వస్తుంది, మీకు ఎప్పుడు రాబోతుంది, ఫెన్షన్లో చేంజెస్ ఏమేమి వచ్చాయి, ఎంత మనకి ఫెన్షన్ అనేది రాబోతుంది, ఇప్పుడుండే ఫెన్షన్ ఏమైనా పోతుందా, అలాగే మీకు ఇంకా మీకు చాలా క్వరీస్ అయితే ఉంటాయి. ఇది గ్రామ వార్డు సచివాలయంలో చేయాలా, లేకుంటే మీ సేవలో చేయాలా, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎక్కడ అప్లై చేయాలి, ఇది ఎవరితో ఏమైనా రికమెండేషన్ చేయించాలా, అన్ని డౌట్లన్నీ మీకైతే ఈ వీడియోలో అయితే క్లారిటీగా అయితే ఇస్తా. మీకైతే 100% అయితే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. ఖచ్చితంగా అయితే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు మీ లైఫ్ని సెట్ చేస్తుంది. అలాగే తర్వాత వచ్చేసి క్లారిటీగా ఉంటుంది వీడియో. మీకు ఎక్కడే కానీ బోరింగ్ అయితే ఉండదు. మనమైతే ఏమేమైతే వీడియోలో అయితే కవర్ చేస్తామో అవి స్టార్టింగ్లోనే చెప్పేస్తాను కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అయితే వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూసి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టుకోండి. 100% అయితే మీకు వాల్యుబుల్ కంటెంట్ అయితే ఇస్తాను. అలాగే మీకు వచ్చేసి ఈవెన్ ఇంకొకటి కూడా చెప్తున్నాను, మనము కొత్తగా ఒక ఎన్జిఓ సెంటర్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఆన్లైన్లోనే మీకైతే రాబోయే రోజుల్లో అయితే మీకైతే వస్తుంది. ఇప్పుడైతే ఇంప్లిమెంట్ అయితే ప్రాసెస్లో అయితే ఉన్నాను. మీకైతే కంప్లీట్గా వీడియో అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అంటే నిన్ననే వీడియో అప్లోడ్ చేశాను. 1000 రూపీస్ అయితే ఉంటుంది కోర్సు. ఏ కోర్స్ అయినా తీసుకోండి, 1000 రూపీస్ అయితే ఉంటుంది. ఆ కోర్సెస్ డీటెయిల్స్ అన్నీ ఆ వీడియోలో కవర్ చేశాను. చూడకపోతే ఖచ్చితంగా అయితే మీరైతే చూడండి. ఇప్పుడైతే మీకు కంటెంట్ అయితే వెళ్ళిపోతా. కంటెంట్ మీకు చాలామంది ఇప్పుడు 4000 పెన్షన్ పెరుగుతుందని చెప్పేసి అందరూ అంటున్నారు. దీని నిజమా అబద్ధమా అనేసి చాలామంది అడుగుతున్నారు. ఇది రావచ్చా, అసలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడే మనకి రాష్ట్రంలో చాలా అంటే చాలా బడ్జెట్ ప్రాబ్లం వల్ల చాలా అయితే ఎక్కువగా అప్పులు అయితే చేయడం జరిగింది కదా. మనకి ఇప్పట్లో ఉండే అంత బడ్జెట్ మనం ఎంతమంది ఉన్నాం, చాలామంది ఉన్నాం కదా, అందరికీ ఇవ్వాలంటే ఇంకా అప్పు ఎక్కువ అయిపోతుంది. ఖచ్చితంగా అయితే ఎవరికి ఇవ్వరు అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. కానీ నేనేం చెప్తున్నాను అంటే, ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే మీకైతే క్లియర్గా చెప్తా. దీంట్లో వచ్చేసి విడోస్ వాళ్ళకి, అలాగే తర్వాత డిజబిలిటీ పర్సన్స్ వాళ్ళకి, ఓల్డ్ పీపుల్ వాళ్ళకి ఇప్పుడుండే ప్రైజు ఏదైతే ఇప్పుడుండే పెన్షన్ అయితే ఏదిందో 3000 పెన్షన్ అయితే ఇస్తున్నారు కదా. ఆ 3000 పెన్షన్ అనేది రాబోయే రోజుల్లో అంటే ఇంకా తొందరలోనే మీకు అయితే 4000 పెన్షన్గా అప్డేట్ అయితే చేయబోతున్నారు. దీనికోసం అనేసి అవన్నీ చర్యలన్నీ తీసుకొని మేము ఇంప్లిమెంట్ చేయాలి. ఇది ఎక్కువగా అంటే 60 ఏళ్ళు ఉండే అవ్వాతాత వాళ్ళని చూసుకోలేరు కాబట్టి గవర్నమెంటు ఇలా పెన్షన్ అనేది పెంచితే దాని ద్వారా అయినా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని చూసుకుంటారు అనే ఒక ఉద్దేశంతో ఈ స్కీమ్ అయితే తీసుకొని వస్తుంది. అలాగే తెలుసు మన గవర్నమెంట్కి ఎక్కువగా మనకు అంటే ఎక్కువగా డబ్బులు అనేది పెడతాం కాబట్టి ఎక్కువగా తెలుసు. కానీ అది ఎక్కడో చోట కవర్ చేస్తారు వీళ్ళు. గవర్నమెంట్ అంటే మామూలు కాదు. అందులో మన చంద్రబాబు నాయుడు గారు అంతా కవర్ చేస్తారు. చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి ఖచ్చితంగా అయితే మనకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని వస్తాడు. స్టూడెంట్స్ కావచ్చు, అలాగే హౌస్ వైఫ్స్ కావచ్చు, ఇలా పెద్దవాళ్ళకి కావచ్చు, మన దివ్యాంగులు కావచ్చు, అందరికీ ఇలాంటి హెల్ప్ అయితే చేస్తారు. ఇప్పుడు వచ్చేసి రాబోయే రోజుల్లో మీకైతే 4000 పెన్షన్ అయితే వస్తుంది. మన దివ్యాంగులకి ఇంకొక డౌట్, మాకు కూడా పెంచుతారా అంటే మనకు పెంచే అవకాశాలు అయితే తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే 6000 పెన్షన్ అనేది వస్తుంది. 6000 పెన్షన్ వస్తుంది. కొంతమందికి అయితే 15000 పెన్షన్ అనేది వస్తుంది. ఇట్లా కొంతమంది ఇంకొకరు ఎంఆర్ క్యాండిడేట్ వాళ్ళకి కూడా 15000 పెన్షన్ అయితే వస్తుంది.
15,000 పెన్షన్ తీసుకున్న వాళ్ళు చాలా అంటే వాళ్ళకి ఎక్కువగా ప్రాబ్లం ఉండడం వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళని ఎక్కువ కేర్ చేయడానికి కూడా చాలా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ 15,000 అనేది ఊరికే ఇవ్వరు. వాళ్ళ కండిషన్స్ అన్నీ చూసుకొని మాత్రమే ఇస్తారు. ఆ తల్లి ఎంత బాధపడుతుందో తెలుసా? కొడుకుని అలా చూస్తేనే, కూతుర్ని అలా చూస్తేనే అలా. మళ్ళీ తర్వాత మెడిసిన్స్ అన్నీ మామూలుగా ఉండదు. ప్రతిదీ డబ్బుతో కూడిన పని. అందుకని గవర్నమెంటు 15,000 పెట్టి ఆ తల్లికి కాస్త ఇలా హెల్ప్ చేస్తుంది. అలా చేస్తుంది కాబట్టి మన ప్రభుత్వం మనకి మంచి స్కీమ్స్, అలాగే నాలెడ్జ్గా ఆలోచించి మన చంద్రబాబు నాయుడు గారు అన్నీ మనకైతే ఇస్తున్నారు. నేనేమంటున్నానంటే రాబోయే రోజుల్లో మనకైతే ఇవన్నీ అయితే అడాప్ట్ అవుతాయి. మనం అడాప్ట్ అవుతాం. మనం కూడా 4,000 అయితే మీకైతే వస్తాయి. ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలంటే గ్రామ వార్డు సచివాలయంలో మీరు వెళ్ళి అక్కడ మీరు ఎక్కడే కానీ ₹1 కూడా పే చేయకుండా మీ ఆధార్ కార్డు, అలాగే మీ ఇన్కము, అలాగే మిగతా ప్రాసెస్ అంతా